అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 28వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అంతా విన్న సాక్షి అలా సైలెంట్గా ఉండిపోయింది. కాసేపు ఏం మాట్లాడకుండా కాసేపటికి గొంతు పేల్చుకొని, అంటే కరణ్ గారి గురించి ఆలోచించి నువ్వు వచ్చేసావు కరెక్టే. ఆయనకి ఈ విషయం తెలిసి బాధపడకూడదని ఆలోచించావు. అది కూడా ఓకే. నీకు వచ్చే ముందు కానీ, నువ్వు ఇన్ని బాధలు పడుతున్నప్పుడు కానీ ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా? నాతో చెప్పాలని నీకు నీ మనసు కనిపించలేదా ఎప్పుడు అని? అంటే నేనంత కానిదాన్ని అయిపోయానా? నన్నంత పరాయిదాన్ని చేసేసావా అని కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తూ అడుగుతుంది సాక్షి. లేదురా, ప్లీజ్ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. నీతో చెప్పలేనందుకు, చెప్పే పరిస్థితి రాలేనందుకు, నీకు దూరంగా ఉంటున్నందుకు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎన్ని రాత్రులు ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. ప్రతి క్షణం ఏదో ఒక సందర్భంలో నువ్వు, అమ్మ, నాన్న, కరణ్ గారు మీ అందరినీ గుర్తు చేసుకుంటూనే ఉండేదాన్ని. అప్పుడు ఆ క్షణం నా మనసు ఎంత ముక్కలైందో కూడా మీకు ఎవరికీ తెలియదు అని బాధగా సాక్షి గుండెల మీద వాలిపోయి అంటుంది అవిక. డోర్ దగ్గర నుంచొని వీళ్ళ మాటలన్నీ సైలెంట్గా వింటున్న అక్షయ్కి అవిక ప్రేమ గురించి, తను కరణ్ని ఎంతగా ప్రేమించిందో తెలుస్తుంటే అక్కడ క్షణం కూడా ఉండకలేక బయటకు వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళడం వీళ్ళెవరూ గమనించలేదు. మరి ఇప్పుడు ఎలా ఉందక్క? ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటని అవికాని హక్ చేసుకుని సహస్ర వైపే చూస్తూ అడుగుతుంది సాక్షి. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15 రోజులు ఇక్కడే ఉండమన్నారు. ఎందుకంటే అబ్జర్వేషన్ ఉండాలంట. ఆ తర్వాత మళ్ళీ టెస్టులు చేసి చెప్తామన్నారు. ఇంకా ఉందా లేదా ఏంటనేది అని సహస్ర చెప్తుంది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ రూమ్లో తనతో పాటు సాక్షి ఉన్న గుర్తులు, ఆనవాళ్ళు అతనికి ఉదయం నుంచి కనిపించి చాలా వెల్తిగా అయిపోతుంది తన మనసు, మైండ్ అంతా. నువ్వు లేకుండా అసలు ఉండలేని స్థితిలోకి వచ్చేసాను నేను. ఎలా ఇంత తొందరగా ఒక మనిషిని ప్రేమించగలుగుతామని ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందని సాక్షి ఎటువైపు అయితే పడుకుంటుందో ఆ ప్లేస్లో పడుకొని దిండును పట్టుకొని సాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కరణ్. అలా ఆలోచిస్తున్న తనకి సడన్గా ఏదో గుర్తుకొచ్చి స్ప్రింగ్లా లేచి కూర్చుంటాడు. అదేంటో మరి అతనికి తెలియాలి. ఏంటో నాకే తెలియకుండా, అసలు ఏమాత్రం ఊహించకుండా నా జీవితంలోకి వచ్చేసావు. అలా వచ్చినా కానీ నిన్ను హద్దుల్లో పెట్టాలి, నా నుంచి నిన్ను దూరం చేయాలని నేను ఎంత ప్రయత్నించినా సరే వాటన్నిటికీ రివర్స్లో నన్నే నీ వైపు తిప్పేసుకున్నావు. ప్రతిరోజు నీ తలుపులో బ్రతికేలా చేస్తున్నావు. అసలు నిన్ను చూడకుండా ఒక్కరోజు కాదు కదా, ఒక క్షణం కూడా ఉండలేని స్థితికి నన్ను తీసుకొచ్చేసావు నువ్వు అని సాక్షి గుర్తుకొస్తుంటే ముద్దుగా తిట్టుకుంటూ ఆమె పడుకున్న ప్లేస్లోనే పడుకొని దిండును గట్టిగా వాటేసుకొని సాక్షి తలుపులలో విహరిస్తూ ఉంటాడు మన కరణ్ బాబు. అలా సాక్షి గురించి ఆలోచిస్తున్న అతనికి సడన్గా ఏదో గుర్తుకొచ్చి స్ప్రింగ్లా లేచి కూర్చుంటాడు ఒకసారి. అవును, నేను ఇది ఎలా మర్చిపోయాను? అసలు దీని గురించి ఆలోచించలేదు. అంటే నేను అనుకుంటున్నది నిజమా? సాక్షి అక్కడికే వెళ్ళిందా? కానీ తనకి ఎలా తెలిసింది అని ఏదో తనలో తనే మాట్లాడుకుంటూ కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉండిపోతాడు. వెంటనే టైం ఎంత అయిందో కూడా గమనించకుండా ఎవరికో ఫోన్ చేసి ఏవేవో కొంతసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి ఎడతెరిపి లేని ఆలోచనలు అతన్ని చుట్టుముడుతుంటే రాత్రికి నిద్రకు దూరమై జాగారమే చేశాడు. మరి ఆ ఆలోచనలు ఎవరి కోసమో, ఈ రోజులాగే ఇంకొన్ని రోజులు కూడా అతడు అలా ప్రశాంతత లేని రాత్రులు గడుపుతాడని, గడపబోతున్నాడని ఆ క్షణం ఊహించలేదు కరణ్. అవిక ఎవరినో ప్రేమించిందనే సంగతి అక్షయ్కి తెలిసిన దగ్గర నుంచి కుదురుగా ఒక దగ్గర ఉండలేకపోతున్నాడు. అతని మనసు, మైండ్ ఏం కూడా తన అదుపులో లేకుండా చాలా గజిబిజిగా అయిపోయింది. మరి అలా ఎందుకు అయిందో అది అతనికే తెలియాలి. ఏంటిది? తనకి హెల్త్ బాగోక ఇక్కడికి వచ్చిందని అనుకుని తనని అలాంటి స్థితిలో చూసి చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు 2 రోజుల పెళ్లికి ముందు వచ్చిందని తెలిసిన తర్వాత నా మనసు ముక్కలైపోతుందని తనలో తని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరి ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది. అక్కడ ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అతనికి పెళ్ళయిందో లేదో? అంటే నేను ఇంకా అవిక మీద హోప్స్ పెంచుకోవడం మంచిది కాదేమో? ఇలాంటి ఆలోచనలన్నీ అతని చుట్టుముట్టేస్తుంటే అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ విధంగా ఆలోచించాలో కూడా అర్థం కాక తల బద్దలైపోయి పిచ్చెక్కిపోయేలా ఉంది అతనికి. పాపం తన మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ఆ క్షణం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటే అతని మనసులో భారం దిగిపోయేదేమో, ఇప్పటి వరకు మోస్తున్న బరువుని తగ్గించుకునేవాడేమో. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. మరి ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూ ఆలోచిస్తుంటాడు? అది తెలుసుకునేలా ఉంటే అవిక ప్రేమిస్తున్న అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలిసేది. అప్పుడు తన మనసు మార్చడానికి, తనని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ఇతని ప్రేమ ఒక మందులా పనిచేసేదేమో. హలో మేడం, నైట్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, వస్తారా తమరు అని అడుగుతాడు అర్జున్ ఫోన్లో మాట్లాడుతున్న ప్రణవిని. ఏంటో ఎప్పుడూ అలవాట్లేని పనులన్నీ చేస్తున్నారు మా డాక్టర్ బాబు గారు. ఎప్పుడూ సీరియస్ సింహంలా యాటిట్యూడ్గా ఒక చేతిలో ఫోన్ పట్టుకొని తిప్పుతూ ఇంకో చేతిని ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని ఎవరిని విష్ చేయకుండా అసలు ఆ ఫేస్లో స్మైల్ అన్నదే లేకుండా ఉండే డాక్టర్ బాబు గారు
ఈరోజు తనంతటా తనే ఫోన్ చేసి లాంగ్ డ్రైవ్ అంటే నాకెందుకో ఆశ్చర్యంగా ఉందని సాగదీస్తూ అంటుంది ప్రణవి. రాక్షసి తెగ వెక్కరిస్తోంది నన్ను అని మనసులోనే తన మాటలకి ఉడుక్కుంటూ బయటికి మాత్రం ఏం చేస్తాం, అలాంటి యాటిట్యూడ్గా ఉన్న నన్ను ఒక అమ్మాయి బుట్టలో పడేస్తుంది. ఫుల్ యాటిట్యూడ్గా ఉండే నన్ను నీ వెనుకే రోమియోలో తిరిగేలా చేసేసావని పెదవి విరుస్తూ అంటాడు అర్జున్. అవును మరి, మీరు చిన్నపిల్లాడు, ఏదో చిన్నపిల్లల చాక్లెట్ చేతికిస్తే చెప్పించేసినట్టు నేను చెప్పించేస్తారా ఏంటి అని అతడి మాటలకి లోపల పొంగిపోతూ బయటికి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉంటుంది. అవునా, చిన్నపిల్లలకి చాక్లెట్ ఎరగా వేసినట్టు ఆడవాళ్ళు మాకు ఇంకొకటి ఎరగా వేస్తారులే, దాంతో పోలిస్తే మీరిచ్చేవి ఇంకా టెంప్టింగ్గా ఉంటాయి మాకు అని హస్కీ టోన్తో అంటాడు అర్జున్. అతడి మాటల్లోని తేడాని గ్రహించి ఏ విధంగా ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం చేసుకున్న ప్రణవికి తనకి తెలియకుండానే తన బుగ్గలు ఎర్రగా మారిపోతాయి. దాన్ని బయటికి చూపించకుండా లేని కోపాన్ని ప్రదర్శిస్తూ, అంటే మేము కావాలని మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నానా అని చిరుకోపంగా అడుగుతుంది. కొయ్ నువ్వు మాట మార్చుకు, నీ పెదవుల్లో నుంచి వచ్చే మాట ఒకటైతే నీ బుగ్గల్లో పూసిన సింధూరం ఇంకోటి చెప్తుందని తనని చూసినట్లుగా అంటాడు అర్జున్. కొంపదీసి నా ఆల్రెడీ ఇక్కడికి వచ్చారా ఏంటి అని తన ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని ప్రణవి చుట్టూ గమనిస్తుంది. హలో మేడం, నేను అక్కడికి రాలేదులే, కాకపోతే నా మనసు ఏం చేస్తుందో నాకు తెలియదా ఏంటి అని అంటున్న అర్జున్ మాటలు ఫోన్లో వినిపించి ఆ మాటలకు అర్థం గ్రహించి మనసులోనే మురుసుకుంటుంది. నువ్వు ఇంత బాధని మోస్తూ ఒక్కదానివే గడుపుతున్నావు, కానీ అక్కడ మేము నీ గురించి ఆలోచిస్తూ ఒకరికొకరు తోడుగా ఉండి ఓదార్పుని ఇచ్చుకుంటున్నాం. కానీ ఇలాంటి వ్యాధితో నలిగిపోతున్నావని అస్సలు ఊహించలేదక్క. ఇంకేదో కారణంతో వెళ్ళిపోయావేమో, అసలు ఏంటా కారణమని ఎంత ఆలోచించామో తెలుసా అని అంటున్న సాక్షి మాటలకు తన వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అవిక. నువ్వెందుకు వెళ్ళిపోయావో తెలియక ఎంత ఆలోచిస్తున్నామో తెలుసా అని అంటున్న సాక్షి మాటలకు తలెత్తి తన వైపు చూసిన అవిక ఆశ్చర్యంగా చూస్తుండిపోతుంది. ఇంకేదో మాట్లాడుతున్న సాక్షి మాటలు తన చెవులకు చేరడం లేదు. కేవలం తను చూసింది మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది. గుండెల మీద వేలాడుతున్న తాలిబొట్టు కొంచెం తలెత్తి చూసేసరికి పాపిట్లో కుంకుమ కనిపిస్తుంది. నెమ్మదిగా తన చేతిని సాక్షి గుండెల మీద వేలాడుతున్న తాలిబొట్టుపై వేసి దాని గుప్పెట్లో పట్టుకొని, సాక్షి నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. ఆశ్చర్యంగా షాక్గా ఫీల్ అవుతూ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది సాక్షి. సహస్ర కూడా అదే పరిస్థితి. ఎందుకంటే కరణ్కి సాక్షికి పెళ్ళయిందనే సంగతి తనకి తెలుసు. ఎలా అంటే అప్పుడు తను కూడా వాళ్ళ ఎదురుగానే ఉంది. అవికతో పాటు తను కూడా పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోతే అందరికీ తన మీద అనుమానం వస్తుందని గ్రహించి అవికని మాత్రమే ఎయిర్పోర్ట్కి పంపించి తాను పెళ్లి తంతు మొత్తం జరిగి అన్నీ అయిపోయే వరకు ఉండి అప్పుడు వెళ్ళింది. నీకు అర్జున్కి పెళ్లి జరిగిందా అంటే నువ్వు ప్రపోజ్ చేశావా అని మెరిసే కళ్ళతో తను ఊహించుకున్నది నిజం అనుకుని అడుగుతుంది అవిక. ఏం సమాధానం చెప్పాలో వాళ్ళిద్దరికి అర్థం కాక సైలెంట్గా బొమ్మల్లాగే నిలబడిపోతారు. ఏంటి నేను అడుగుతుంటే ఏం చెప్పట్లేదు, అర్జున్కి నీకైనా పెళ్లి జరిగింది చెప్పావు కదా, నేను ఇష్టపడుతున్నాను, త్వరలోనే ప్రపోజ్ చేస్తాను, నేను చేసే కన్నా ముందు తనతోనే చేయించుకుంటానని చాలా కబుర్లు చెప్పావు అని అప్పటి వరకు ఉన్న బాధంతా పక్కన పెట్టేసి నవ్వుతూ అడుగుతుంది అవిత. ఇంతకుముందు తన చెల్లి కలిసి మాట్లాడుకున్న మాటల్ని గుర్తు చేసుకుంటూ సాక్షి ఏం సమాధానం చెప్పకపోయేసరికి తన వైపు ప్రశ్నార్థకంగా అయోమయంగా చూస్తున్న అవిక వైపు ఒకసారి చూసి, సరే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీ చెల్లి వస్తే నీకు కడుపు నిండిపోయిందా ఏంటి, టాబ్లెట్ వేసుకోవాలి కదా అని కావాలనే టాపిక్ని డైవర్ట్ చేస్తుంది సహస్ర. అయ్యో అవును కదా, నేను మర్చిపోయాను, ఈరోజు స్వయంగా నేనే నీకు తినిపిస్తాను, ఇన్ని రోజులు మనం మిస్ అయిన ఫీలింగ్ని ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అని పెదవుల మీదకి బలవంతంగా నవ్వుని అరువు తెచ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది సాక్షి. ఈ రోజు కాకపోతే రేపైనా తనకు తెలుస్తుందని, తనంతట తను తెలుసుకునే బదులు వాళ్ళు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందని, అలా అయితే ఎలాంటి విభేదాలు వాళ్ళ మధ్య రావని ఆ క్షణం ఆలోచించలేదు సాక్షి. మీతో కొంచెం మాట్లాడాలి, కాసేపు ఆ బుక్ పక్కన పెట్టండి అని రూమ్లో బెడ్ మీద కూర్చొని బుక్ చదువుకుంటున్న ఆనంద్ గారి వైపే చూస్తూ అంటారు తులసి గారు. నువ్వు ఇంకా రాలేదని బుక్ పట్టుకున్నాను డియర్, అంతేకాని నువ్వు పక్కనుంటే నేను ఎందుకు వాటి జోలికి వెళ్తాను, సరే కానీ కేవలం మాటలేనా చేతలు కూడా ఏమైనా ఉన్నాయని పక్కన కూర్చున్నప్పుడు భుజం చుట్టూ చేయి వేసి అల్లరిగా అంటారు ఆనంద్ గారు. మీకు బాగా వేళాకోళం ఎక్కువైపోయింది, పగలు రేయి కూడా తేడాలు తెలియనట్టుంది, ఈరోజు తమరు ఆఫీస్కి వెళ్ళలేదు, అంతేకాని ఇది ఉదయం, ఆ సంగతి మీకు గుర్తుందా అని మూతి తిప్పుతూ చిరుకోపంగా అంటారు. నీకు బొత్తిగా రొమాన్స్ అన్నది తెలియదు, ఉదయం అయితే ఏంటి పగలైతే ఏంటి, ప్రేమ ఉంటే చాలు కదా, చీకటే ఉండాల్సిన అవసరం లేదని చిలిపిగా కన్ను గీటుతూ అంటారు. అబ్బో ముసలోడికి దసరా పండుగని ఇప్పుడు ప్రేమ గుర్తొచ్చిందా, 60కి దగ్గర అవుతున్నారు తమరు అని ఆయన మాటలకి సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ అంటారు తులసి గారు. ఏంటో 60కి దగ్గరైనా 16 ఇయర్స్ టీనేజ్ బాయ్లా ఉంటాను నేనని కాలర్ ఎగరేస్తూ గొప్పగా చెప్తారు. అబ్బో అని మూతి తిప్పుతున్న ఆవిడ కింద పెదవిని పట్టిలాగుతూ, ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటని అడుగుతారు. ఇంకేముంది, నేను ఎప్పుడూ ఆలోచించేదే మన పిల్లల కోసమే కదా, చూసారా కరణ్ సాక్షి
సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. మొన్న ఫంక్షన్‌లో అది కలిసిమెలిసి ఎంత చక్కగా డాన్స్ చేశారు. వీడు నెమ్మదిగా మారుతున్నట్టు ఉన్నాడు. అందుకే అని సాగదీస్తూ అంటున్న ఆవిడ మాటలకి ఏంటన్నట్టుగా చూశారు. వాళ్ళిద్దరిని కొంచెం ఎక్కడికైనా పంపిస్తే ఏకాంతంగా గడుపుతారు కదా అని అంటారు తులసి గారు. నేనే ఇదే అనుకున్నాను కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త చనువుగా స్నేహంగా ఉంటున్నారు. మళ్ళీ మనం ఇలా ట్రిప్ అంటే ఎలా ప్లాన్స్ వేస్తే పంపిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచిస్తున్నాను తులసి అని అంటారు ఆనంద్ గారు ఆలోచిస్తూ. కానీ 7 నెలలు దాటిపోతుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటారు చెప్పండి. భార్యాభర్తలన్నాక ఎంత కలిసి ఉన్నా, ఎంత ఫ్రెండ్స్‌గా బిహేవ్ చేసినా, బాండింగ్ ఏర్పరచుకున్న భార్యాభర్తలైన అసలైన శారీరక బంధం మొదలైతేనే ఆ బంధం కలకాలం నిలవడానికి పునాది అవుతుంది. మన పిల్లలు ఫ్రెండ్‌షిప్ అంటూ, బాండింగ్ అంటూ చనువుగా ఉంటున్నారు కానీ అసలైన పరిపూర్ణమైన బంధం ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి మనం ఇలా పంపిస్తే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారేమో. ఎందుకంటే ఇక్కడే ఉంటే మన కరణ్ కాలేజెస్ అంటూ వెళ్ళిపోతాడు. సాక్షి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మనతోనే టైం స్పెండ్ చేస్తారు. అదే వేరేగా పంపిస్తే కొంచెం వాళ్ళకంటూ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటి ఏకాంతంలో వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం ఆలోచించి ముందుకు అడుగు వేస్తారు ఏమో అని నా మనసుకు అనిపిస్తుందని అంటారు తులసి గారు. ఈ మహానుభావుడు ఫోన్ చేసి 5 మినిట్స్లో వస్తున్నానని చెప్పారు. ఇప్పటికి పావుగంట అయింది. ఇంకా రాలేదని తిట్టుకుంటూ విసుక్కుంటూ ఆఫీస్ బయట అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రణవి. అంతలో అర్జున్ బైక్ మీద వచ్చాడు. కళ్ళకున్న గాగుల్స్ తీసి షర్ట్కి పెట్టుకొని ప్రణవి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. ప్రణవి మాత్రం వాడి చూపుల వేడిని అర్జున్ మీదకు విసురుతూ చిరుకోపంగా చూస్తూ బైక్ ఎక్కుతుంది. ఏంటి మేడం ఫేస్ అలా పెట్టారు అని అడుగుతాడు అర్జున్. ఏం లేదంటూ ఇప్పటికే వచ్చి అమ్మకి ఫోన్ చేసి చెప్పలేదు. ఉండి ఫోన్ చేస్తానంటూ ఫోన్ తీస్తుంది. మీ అమ్మగారికి లేట్ అవుతుందని చెప్పు అని అంటాడు అర్జున్. లేటా? ఎందుకు అవుతుంది? మనం వెళ్ళేది లాంగ్ డ్రైవ్కి కదా. ఒక 1 అవర్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోదాం, టైం సరిపోద్ది కదా అని అడుగుతుంది ప్రణవి. ముందు నేను చెప్పిన పని చెయ్యి అని అంటాడు అర్జున్. నువ్వు చెప్పినంత ఈజీ కాదు. అక్కడ మా అమ్మ లేట్ అవుతుందంటే నన్ను వాయించి పెడుతుంది. నీకేం, నువ్వు బాగానే ఉంటావు, పడాల్సింది నేను కదా అని మూతి ముడుచుకుని అంటుంది ప్రణవి. ఇప్పుడు నువ్వు మూతి అలా పెట్టగే తల్లి, మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నామని టీజింగ్గా అంటూ డ్రైవింగ్ మీద దృష్టి నిలుపుతాడు. ఇద్దరు మూవీ థియేటర్కి వెళ్ళి అప్పటికే అర్జున్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడం వల్ల నేరుగా వాళ్ళ సీట్లలో కూర్చుంటారు. వచ్చిన సీట్స్ చూడగానే ప్రణవి పెదవులపై చిరుసిగ్గుతో కూడిన నవ్వు. ఎందుకంటే కరెక్ట్గా చుట్టూ టికెట్స్ బుక్ అవ్వలేని చోట కార్నర్లో వాళ్ళకి సీట్స్ బుక్ చేశాడు మన రొమాంటిక్ కింగ్ అర్జున్ బాబు. డాక్టర్ బాబులో అన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ చూపిస్తారన్నమాట అని మనసులోనే అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఒక సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పటికే తన గుండె వేగం పెరిగిపోతుంది. ఈ అనుభూతి ఎప్పుడూ ఫీల్ అవ్వలేనిది, వర్ణించలేనిది. తన మనసు దోచుకున్న చిలికాడితో ఏకాంత సమయం ఎప్పుడొస్తుందో అని ఊహించుకున్న తీరా ఆ సమయం ఆసన్నమయ్యేసరికి ఏదో తెలియని అలజడి, ఆ అలజడిలో చిన్న భయం. కానీ తన ఆలోచనల్ని తారుమారు చేస్తూ అసలు తనని డిస్టర్బ్ చేయకుండా కాదు కదా, కనీసం తన చేతి మీద కూడా చేయి వేయకుండా మూవీలో లీనమైపోయాడు అర్జున్. మొదట్లో అతడు అల్లరి చేస్తాడేమోనని ఎదురు చూసింది ప్రణవి ఓరగా అర్జున్ వైపే చూస్తూ. కానీ అలాంటి చిలిపి పనులు ఏమీ చేయకపోవడం వల్ల కొంచెం నిరాశపడ్డా కానీ అది బయటకు కనపడివ్వకుండా కొద్దిగా తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వదిలి తను కూడా మూవీ చూడడంలో లీనమైపోతుంది. మన చిలిపి కృష్ణయ్య గారు అందరిలా కాకుండా తుంటరి ఆలోచనలు ఎక్కువ చేస్తూ మొదట కావాలని ప్రణవిని కన్ఫ్యూజ్ చేద్దామని డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు. కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏం చేయడులే అని ధైర్యంగా ఉన్నప్పుడు సడన్గా నడుము మీద చేయి వేశాడు తెలిసి తెలియనట్టుగాని. ఆ చిన్న స్పర్శకి గుండె జల్లుమంది ప్రణవికి. అప్పటి వరకు ఎదురు చూసింది కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేనప్పుడు సడన్గా అలా చేయబడేసరికి ఉలికి పడుతుంది మొదట. కానీ వెంటనే తన బుగ్గల్లో మందారాలను పూయిస్తూ పెదవుల్లో చిరు సిగ్గుతో కూడిన నవ్వుని నింపుకొని అతడి ప్రేమని, ప్రేమతో కూడిన ఆ అల్లరిని భరించడానికి సంసిద్ధమవుతుంది. తన ప్రియసఖి నుంచి ఎటువంటి తిరస్కారం లేకపోయేసరికి మూవీ చూస్తున్నట్లు చూస్తూ ఆ నడుము మీద ఉన్న చేతిని నెమ్మదిగా పైకి పోనిస్తాడు. ఒళ్ళంతా జివ్వుమని కరెంటు పాస్ అవుతున్నట్టుగా అరికాల నుంచి నడునెత్తి వరకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటే అసలు గాలిలో తేలుతున్నట్టుగా తన బాడీ తన అధీనంలో లేకుండా మారిపోతుంది ప్రణవికి. కథ ఇంకా ఉంది. మరి అవికకి సాక్షి పెళ్ళయిందని అనుకుంటుంది కానీ సాక్షి అర్జున్ చేసుకుంటుందని భ్రమపడుతుంది. కానీ సాక్షి కరణ్ని చేసుకుందని తెలిస్తే అవిక ఎలా రియాక్ట్ అవుతుంది? మరోపక్క కరణ్ ఏం ఆలోచిస్తున్నాడు? అంటే కరణ్కి అవిక ఎక్కడుందో తెలుసా? లేదా ఒకవేళ అవిక ఎక్కడుందో తెలిసి సాక్షి అక్కడికే వెళ్ళిందని కరణ్కి తెలిస్తే అప్పుడు కరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నాడు? ఏదేమైనా నిజం చెప్పేస్తేనే బెటర్ ఏమో. చెప్పకుండా ఇలా వీళ్ళు ముగ్గురు వీళ్ళ నలిగిపోతూ తమ జీవితాల్ని భారంగా చేసుకుంటారో ఏంటో. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.